బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం నమాజులో చదివే తస్బీలు మరియు తషహద్, దరుదే ఇబ్రాహీం తర్వాత చదివే దువాని మనం నేర్చుకున్నాం. ఇన్షాల్లా ఈరోజు ఈ వీడియోలో నమాజు తర్వాత చదివే దువాలు నేర్చుకుందాం. నమాజులో సలాం అంటూ మరలిన తర్వాత ఒక్కసారి అల్లాహు అక్బర్ అని 3 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ 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 అని అనాలి. దాని తర్వాత ఈ దువాలు చదవాలి. అల్లాహుమ్మ అంతస్సలాము వ మింకస్సలాం తబారక్త యా జల్ జలాలి వల్ ఇక్రామ్. అల్లాహుమ్మ అంతస్సలాము వ మింకస్సలాం తబారక్త యా జల్ జలాలి వల్ ఇక్రామ్. ఈ దువా యొక్క అర్థం: ఓ అల్లాహ్, నీవు శాంతి ప్రదాతవు, నీ తరపు నుండియే శాంతి లభిస్తుంది. శుభములు కలవాడవు నీవే, వైభవము గౌరవము కలవాడవు నీవే. రెండవ దువా: రబ్బి అఇన్ని అలా దిక్రిక వ శుక్రిక వ హుస్ని ఇబాదతిక్. రబ్బి అఇన్ని అలా దిక్రిక వ శుక్రిక వ హుస్ని ఇబాదతిక్. దీని యొక్క అర్థం: ఓ అల్లాహ్, నీ యొక్క స్మరణలో, నీ పట్ల కృతజ్ఞతకు, చక్కని ఆరాధనకు నీవు నాకు సహాయం చెయ్యి. మూడవ దువా: లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. దీని యొక్క అర్థం: అల్లాహ్ తప్ప మరే ఆరాధనీయుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు షరీకు ఎవరూ లేరు. సార్వభౌమాధికారం ఆయనకే, స్తోత్రం ఆయన కొరకే, ఆయన అన్నింటిపై అధికారం కలిగినవాడు. నాలుగవ దువా: అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత్ వలా ముఅతియ లిమా మనఅత్ వలా యంఫఉ జల్ జద్ది మిన్కల్ జద్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత్ వలా ముఅతియ లిమా మనఅత్ వలా యంఫఉ జల్ జద్ది మిన్కల్ జద్. ఈ దువా యొక్క అర్థం: ఓ అల్లాహ్, నీవు ఇచ్చే దానిని ఆపేవాడెవరూ లేరు, నీవు ఆపిన దానిని ఇచ్చేవాడు ఎవరూ లేరు. సంపద కలవానికి అతని సంపద నీ శిక్ష నుండి లాభం చేకూర్చజాలదు. ఐదవ దువా ఆయతుల్ కుర్సీ. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్జ్ మన్ జల్లదీ యష్ఫഉ ఇందహు ఇల్లా బిఇజ్నిహ్ యఅలము మా బైన ఐదీహిం వ మా ఖల్ఫహుం వలా యుహీతూన బిషైఇం మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షా వసిఅ కుర్సీయుహు స్సమావాతి వల్ అర్జ్ వలా యఊదుహు హిఫ్జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం. మరొకసారి ఆయతుల్ కుర్సీని చదువుదాం. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్జ్ మన్ జల్లదీ యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇజ్నిహ్ యఅలము మా బైన ఐదీహిం వ మా ఖల్ఫహుం వలా యుహీతూన బిషైఇం మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షా వసిఅ కుర్సీయుహు స్సమావాతి వల్ అర్జ్ వలా యఊదుహు హిఫ్జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం. ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని చదువుదాం. ఆయన అల్లాహ, ఆయన తప్ప దాస్యానికి అర్హుడు ఎవరూ లేరు. ఆయన ఎల్లప్పుడూ సజీవుడుగా ఉంటాడు, అందరినీ ఆదుకునేవాడు. ఆయనకు నిదుర కునుకు రావు. భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనదే. ఆయన ఆజ్ఞ లేనిదే సిఫారసు చేసేవారు ఎవరున్నారు? ప్రాణులకు ముందు వెనుకలలో ఏమున్నదో ఆయన ఎరుగు. ఆయన కోరిక మేరకు తప్ప ఆయన జ్ఞానం నుండి వారు ఏమీ గ్రహించలేరు. ఆయన పీఠం భూమి ఆకాశాలను ఆవరించి ఉంది. ఆ రెండింటి సంరక్షణ ఆయనకు అలుపు తెప్పించదు. ఆయన అందరికన్నా ఉన్నతుడు మరియు గొప్పవాడు. ఆరవ దువా: అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ జుబ్ని వ అఊజు బిక మినల్ బుఖ్లి వ అఊజు బిక మిన్ అర్జలిల్ ఉమ్రి వ అఊజు బిక మిన్ ఫిత్నతిద్ దునియా వ అజాబిల్ ఖబ్ర్. దువాని మరొకసారి చదువుదాం.
اللهم إني أعوذ بك من الجبن وأعوذ بك من البخل وأعوذ بك من أرذل العمر وأعوذ بك من فتنة الدنيا وعذاب القبر. ఈ దువా యొక్క అర్థం: ఓ అల్లాహ్, పిరికితనం నుండి నీ శరణు కోరుతున్నాను, పిసినారితనం నుండి నీ శరణు కోరుతున్నాను, వయసులోని నికృష్ట దశ నుండి నీ శరణు కోరుతున్నాను, మరియు ప్రపంచంలోని ఉపద్రవం నుండి, సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను. వయసులోని నికృష్ట దశ అంటే మనిషి అల్లాహ్ స్మరణకు దూరం కావటం, సత్కార్యం చేసే, ఆరాధన చేసే ఆలోచన అతడికి లేకపోవటం. మనిషిలోని ఈ దశను నికృష్ట దశ అని అంటారు. ప్రతి నమాజ్ తర్వాత, అది ఫర్జ్ నమాజ్ అయినా లేక సున్నత్ నమాజ్ అయినా సరే, 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, దాని తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్ద్ వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ ఒకసారి చదివితే గునాహే సగీరా అంటే చిన్న పాపాలు క్షమించబడతాయి. అవి సముద్రపు నురగ అంత ఉన్నా సరే క్షమించబడతాయి. ఇహపరాల మేలు కోసం దువా. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. దువాని మరొకసారి చదువుదాం. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. ఈ దువా యొక్క అర్థం: ఓ అల్లాహ్, మాకు ఇహలోకంలోనూ మేలునివ్వు, పరలోకంలోనూ మేలునివ్వు, అగ్ని శిక్ష నుండి మమ్మల్ని కాపాడు. మన్నింపు, కారుణ్యం, సహాయం కోరటం, కష్టాల నుండి విముక్తి పొందటానికి దువా. రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా రబ్బనా వలా తహ్మిల్ అలైనా ఇస్రం కమా హమల్తహు అలల్లజీన మిన్ కబ్లినా రబ్బనా వలా తుహమ్మిల్నా మా లా తాఖత లనా బిహ్ వఅఫు అన్నా వగ్ఫిర్ లనా వర్హమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ కౌమిల్ కాఫిరీన్. దువాని మరొకసారి చదువుదాం. రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా రబ్బనా వలా తహ్మిల్ అలైనా ఇస్రం కమా హమల్తహు అలల్లజీన మిన్ కబ్లినా రబ్బనా వలా తుహమ్మిల్నా మా లా తాఖత లనా బిహ్ వఅఫు అన్నా వగ్ఫిర్ లనా వర్హమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ కౌమిల్ కాఫిరీన్. ఈ దువా యొక్క అర్థం: ఓ అల్లాహ్, మా వల్ల పొరపాట్లు జరిగితే మమ్మల్ని శిక్షించకు. ఓ అల్లాహ్, మాకు పూర్వం గతించిన వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు. ఓ అల్లాహ్, మా శక్తికి మించిన భారాన్ని మాపై వెయ్యకు. మమ్మల్ని క్షమించు, మా పాపాలను మన్నించు, మాపై కరుణించు. ఓ అల్లాహ్, మా యజమానివి నీవే, కాఫిర్లకు వ్యతిరేకంగా మాకు నీవే సహాయం అనుగ్రహించు. ఫ్రెండ్స్, మిగతా దువాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.